నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఈ వారం చంపారన్ ఉద్యమం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ సంస్థ నివేదికలోని ముఖ్యమైనటువంటి అంశాలేంటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో విందాం. భారత స్వాతంత్ర సమరానికి ఆత్మవిశ్వాసాన్ని, ఆయుధాన్ని అందించిన ఉద్యమం గాంధీజీ నిర్వహించిన చంపారన్ సత్యాగ్రహం. నీలిమందు రైతులను బ్రిటిష్ వారి దోపిడీ నుండి కాపాడడం కోసం విసుగు చెందకుండా సుమారు సంవత్సరం పాటు తీవ్రమైన ఉద్యమం చేశారు మహాత్మా గాంధీ. చంపారన్ రైతుల కష్టాలను తొలగించడంలో గాంధీజీ విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర కాంక్షను రగిలించిన ఆ సంఘటన జరిగి 104 సంవత్సరాలవుతోంది. సరిగ్గా 1917 సంవత్సరం ఏప్రిల్ 10న ఈ ఉద్యమం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమంలో ఓ అమోఘమైన ఘట్టం జరిగింది. న్యాయవాదులంతా ఏకతాటిపైకొచ్చి నీలిమందు పండించే కౌలు రైతు సమస్యల మీద ఉద్యమం చేపట్టారు. కోర్టుల్లో పోరాటం చేశారు. మరి ఉద్యమ చరిత్రను మరోసారి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈ వారం కూడా మరికొన్ని భూమికి సంబంధించిన అంశాల గురించి చర్చిద్దాం. అందుకంటే ముందుగా ఈ వారం ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్న రోజు 10వ తారీఖు ఏప్రిల్ శనివారం, అంటే ఎల్లుండి. ఖచ్చితంగా 104 సంవత్సరాల క్రితం ఇదే రోజున దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక అమోఘమైన ఘట్టానికి ఆవిష్కరణ జరిగిన రోజు. అంత మాత్రమే కాదు, లాయర్లందరూ రైతుల కోసం పనిచేసిన ఒక మహా ఉద్యమానికి అంకురార్పణ పడిన రోజు కూడా. అందుకే అది జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఏప్రిల్ 10వ తారీఖున మహాత్మా గాంధీ బీహార్ రాష్ట్రంలోని చంపారన్, ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఉన్న చంపారన్కి అక్కడ రైతు సమస్యల మీద పనిచేయటానికి మొట్టమొదట అక్కడ అడుగుపెట్టిన రోజు. ఆ తర్వాత అదే సత్యాగ్రహ ఉద్యమానికి అంకురార్పణ జరిగిన రోజు. అక్కడ రైతులు పడుతున్న కష్టాలపై అప్పటికే ఎంతోమంది లాయర్లు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో మహాత్మా గాంధీ కూడా చంపారన్ ఉద్యమం మీద, ఒక చంపారన్లో ఉన్న రైతు సమస్యల మీద ఒక తీర్మానం చేయాలి అని అక్కడి నుంచి వచ్చిన రైతులు మహాత్మా గాంధీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కోరుకుంటే, నేనే అక్కడికి వచ్చి సమస్యలు అధ్యయనం చేసిన తర్వాతనే ఒక తీర్మానం చేద్దాము, ఆ సమస్యలు ఏం చేద్దామో ఆలోచిద్దామనే ఉద్దేశంతో వారు ఏప్రిల్ 10వ తారీఖున చంపారన్లో అడుగుపెట్టారు. ఇది జరిగి ఇప్పటికి 104 ఏళ్ళు. 1917లో ప్రారంభమైన ఈ చంపారన్ ఉద్యమాన్ని ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి సెంటినరీ ఉత్సవాలు కూడా నిర్వహించింది. 100 ఏళ్ళ ఉత్సవాలను కూడా 3-4 ఏళ్ల కిందనే మనం నిర్వహించుకున్న 2017-18 మధ్యకాలంలో చంపారన్ 100 ఏళ్ల ఉత్సవాలు జరిగినాయి. ఈ రోజున మనం మళ్ళీ ఎందుకు అది జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఒకటి ఆ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మాట్లాడే ముందు ఆ ఉద్యమం ఎందుకు వచ్చింది, రైతుల కష్టం ఏంటి, ఏం జరిగింది అని చరిత్రను ఒక్కసారి మనం తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేసి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ముందుకేం వెళ్ళాలని కూడా మాట్లాడదాం. ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, చట్టాలు రైతుల గురించి మాట్లాడే ఒక కీలకమైన అంశం కాబట్టి. చంపారన్లో ఎవరైతే ఇండిగో పండిస్తున్న రైతులు ఉన్నారో, ఇప్పుడు జీన్ పాయింట్లలో వాడుతున్న రంగు ఉంటుంది, ఆ బ్లూ కలర్ రంగు న్యాచురల్గా వచ్చేది ఇండిగో పంట నుంచి వస్తుంది. ఈ ఇండిగో పండించే రైతు సమస్యలే చంపారన్ ఉద్యమానికి కారణమైనాయి. ఏంటి అక్కడ ఉన్న నిబంధన అంటే, ఎవరు భూములు కౌలుకు తీసుకొని సాగు చేసినా అందులో ఒక 5వ వంతు, అంటే ఇప్పుడు 40 గుంటలు, ఒక ఎకరం కనుక సాగు చేసుకుంటూ ఏదైనా కౌలుకు తీసుకుంటే అందులో 3 గుంటలో 5 గుంటలో తప్పకుండా ఇండిగో పండించాలి. వాళ్ళు చెప్పిన రేటుగా ఆ ఇండిగోని అమ్మాలి. ఆ రోజున పరిస్థితి ఏంటి, భూమి అంతా కూడా కొద్దిమంది చేతిలో ఉండేది, ఇలా కొన్ని కంపెనీల చేతిలో ఉండేది. ఆ భూమిని పేదలంతా కౌలు తీసుకొని పండించుకునే వాళ్ళు, కౌలు చేసుకునే వాళ్ళే ఎక్కువ.
ఈ భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు కౌలు డబ్బులతో పాటుగా తాము కౌలుకు తీసుకున్న భూమిలో 3 గుంటలో 5 గుంటలో ఎకరానికి 3 గుంటలో ఎకరానికి 5 గుంటలో తప్పకుండా ఇండిగో పండించాలని నియమం. దానివల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతుండే వాళ్ళు, ఎన్నో కష్టాలు ఉండేటివి. అక్కడున్న లాయర్లందరూ రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, రామ్నవమి ప్రసాద్ కావచ్చు, అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 10-15 మంది గొప్ప గొప్ప లాయర్లందరూ కూడా ఈ రైతుల్ని ఈ చిక్కుల నుంచి పడేయడం కోసం కోర్టులలో వాళ్ళు పోరాటం చేశారు. కోర్టు బయట కూడా పోరాటం చేసిన వ్యక్తులు. వీరందరికీ ఆ రోజున మహాత్మా గాంధీ జత కలిసి మహాత్మా గాంధీ గారు అక్కడ సత్యాగ్రహ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. మహాత్మా గాంధీ తన టీం అందరూ కలిసి ఏదైతే 1917 నుంచి ఒక సంవత్సరం పాటు 8,000 మంది రైతులతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసి రిపోర్ట్ ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చారో ఆ ప్రభుత్వంకి ఇచ్చిన రిపోర్టు వల్ల ఒక చట్టమే వచ్చింది, కొత్త చట్టం, చంపారన్ అగ్రేరియన్ చట్టం వచ్చి అక్కడ ఉన్న ఇండిగో రైతుల కష్టాలు తొలగిపోయి తప్పకుండా ఇంత మేరకు ఇంత భూమిలో ఈ పంట పండించాలన్న నియమం ఉండడానికి వీల్లేదు అని ఆ నియమాన్ని రద్దు చేశారు. అంటే రైతులు పోరాటం చేసి చట్టాన్ని మార్చుకున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. 2, రైతుల కోసం కోర్టుల్లో లాయర్లందరూ కలిసి పనిచేసిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. 3వది ఏంటంటే దేశ స్వాతంత్రానికి దశాదిశ చూపిన సత్యాగ్రహ ఉద్యమం అక్కడ ప్రారంభమైన రోజు. అందుకే చంపారాన్ని ఒకరోజు గుర్తు చేసుకుంటూ ఇక ఈ చంపారన్ ఉద్యమ స్ఫూర్తిగా లా తెలిసిన వాళ్ళందరూ రైతుల కోసం పనిచేయాలి, కొద్ది సమయమన్నా వాళ్ళు లాయర్లు లా తెలిసిన వాళ్ళు రైతుల కోసం ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2 సంవత్సరాల క్రితం ఏదైతే చట్టాన్ని రైతుకు చుట్టం చేయటం కోసం ప్రారంభించిన సంస్థ ఉందో లీవ్ సంస్థ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి చట్టాలని రైతులకు దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకొక వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశాము గత సంవత్సరమే. అదేంటంటే LF ఫర్ FC పేరుతోటి, లీగల్ ఫ్రెటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ అనేది ఆ కార్యక్రమం యొక్క పేరు. ఈ కార్యక్రమంలో భాగంగా చట్టం తెలిసిన వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వారు ఆ ప్లాట్ఫామ్ ద్వారా తమ సమయాన్ని ఇవ్వచ్చు, కొంత వాళ్ళ రిసోర్సెస్ని కానీ పుస్తకాలను కానీ నాలెడ్జ్ని కానీ షేర్ చేసుకొని రైతుల కోసం వాళ్ళ స్కిల్స్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. ఇందులో ఎవరైనా సరే భాగస్వాములు కావచ్చు, చట్టాలు తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా లా విద్యార్థులు, లా టీచర్సు, లాయర్లు, జ్యుడిషియల్ ఆఫీసర్సు, ఇంకెవరైనా ఇతరులు చట్టాల మీద అవగాహన వ్యక్తులు ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఈ గ్రూప్లో మీరు జాయిన్ కావడానికి నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూపులో యాడ్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా మీకున్న నాలెడ్జ్ని రైతుల కోసం వినియోగించేలాగా చేయటం. మీ జీవితంలో వారానికి 1 గంటను, నెలకు 1 గంట సమయం ఇవ్వగలిగితే సమయాన్ని ఈ గ్రూప్ కోసం ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ఏదన్నా రైతులకు పనికొచ్చే లీగల్ సమాచారాన్ని షేర్ చేసుకోగలిగితే ఆ లిటరేచర్ని ఈ సంస్థ కోసం ఇవ్వండి. లేదా మీరు ఇంకేమైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఫైనాన్షియల్గా ఆ సంస్థ కోసం మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మీరు ఈ లీవ్ సంస్థ నిర్వహించే లీగల్ ఫ్రెటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ అనే ఇనిషియేటివ్లో భాగం కాదలుచుకున్నట్లయితే మీరు ఒక వాట్సాప్ అన్న పెట్టండి, ఫోన్ అన్న చేయండి. మీరు పూర్తి సమాచారం కోసం ఈ గ్రూప్లో చేరటం కోసం సంప్రదించాల్సిన నంబరు 630-527-5697 630-527-5697. ఈ నెంబర్కి ఫోన్ చేసి మరింత వివరాలు పొందొచ్చు. చంపారాన్ని స్ఫూర్తిగా గాంధీ ఇతర లాయర్లు తాము చూపించిన దారిలో మనమందరం కూడా కొంచెం ముందుకు వెళ్ళి రైతులకి చట్టాలను మరింత చుట్టం చేసే ప్రయత్నం చేద్దాం. చట్టాలు రైతులు వినియోగించుకోలాగా మనం కృషి చేద్దాం. అందులో భాగంగా మీరు ఈ గ్రూప్లో జాయిన్ కావాలని కోరుకుంటూ, నెలతల్లి కార్యక్రమం ద్వారా భూ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమం కూడా అందులో భాగమే. భూముల చట్టాలు, భూములకు వచ్చిన ఇతర అన్ని అంశాలు కూడా రైతులు తెలుసుకొని ఉంటే మరింత మేలు పొందుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారం కూడా భూములకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరొకసారి చంపారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇతర అంశాల్లోకి వెళ్దాం. ఢిల్లీకి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ సంస్థ భూమి రికార్డులు, సేవల ఇండెక్స్ పేరిట ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేస్తోంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో భూ రికార్డుల నిర్వహణ, కంప్యూటరీకరణ, రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచడం, భూమి రికార్డులను రిజిస్ట్రేషన్ రికార్డులకు అనుసంధానం చేయడంలో ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది, ఎంత ప్రగతి సాధించాయి అనే అంశాలపై ఈ సంస్థ నివేదిక అందిస్తోంది. మరి తాజాగా విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాలు భూ రికార్డుల నిర్వహణలో, భూమి రికార్డులని కంప్యూటర్లో ఉంచటంలో, కంప్యూటరీకరణలో, భూమి రికార్డులని ప్రజలందరికీ అందుబాటులో ఉంచటంలో,
భూమి రికార్డులని రిజిస్ట్రేషన్ రికార్డులకి అనుసంధానం చేయటంలో వీటన్నిటిలో ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఎంత ప్రోగ్రెస్, ఎంత ప్రగతి సాధించింది అనే అంశంపై గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా అధ్యయనం జరుగుతూ ఒక నివేదిక విడుదలవుతుంది. ఈ సంవత్సరం నివేదిక ఇటీవల కాలంలో వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ NCAER సంస్థ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో ఈ సంస్థ గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా భూమి రికార్డులు మరియు సేవల ఇండెక్స్ పేరుతోటి ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ పేరుతోటి ప్రతి సంవత్సరం ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం నివేదిక కూడా ఈ సంస్థ ఇటీవలనే విడుదల చేసింది. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ నివేదికలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఏ రాష్ట్రము ఈ భూ రికార్డుల నిర్వహణలో ఎక్కడ ఉంది అనేది ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. గత 30-40 ఏళ్లుగా భూ రికార్డుల ఆధునీకరణపై ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1981-82 ప్రాంతంలో మొదలైన భూ రికార్డుల ఆధునీకరణ ప్రయత్నాలు రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి ఈ రోజున డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం పేరుతో DILRMP పేరుతో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ ప్రాజెక్ట్ పేరుతో కూడా అన్ని రాష్ట్రాలలో భూ రికార్డులని మార్పులు చేర్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా భూ రికార్డుల ఆధునీకరణ జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. ధరణి వెబ్సైట్ ద్వారా భూ రికార్డులన్నింటినీ ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేశారు. భూమి రికార్డులని, సర్వే రికార్డులని, రిజిస్ట్రేషన్ రికార్డులని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి జరిగే ప్రయత్నం ధరణి ద్వారా. ఇక సర్వే కూడా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే ఇంతకు మునిపే భూదార్ పేరుతోటి ఒక ప్రాజెక్ట్ తెచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు భూముల సర్వే ప్రారంభమైంది. టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదికలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఇంకా చేయాల్సింది ఏంటో కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం ర్యాంకింగ్లో ఈ 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండే గత సంవత్సరం. ఈ సంవత్సరం ర్యాంకు విషయానికి వచ్చినట్లయితే 6వ స్థానంలో ఉంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కోరు 53.9 ఉండేది. ఇప్పుడు ఆ స్కోరు కాస్త 69 అయ్యి 10వ స్థానం నుంచి 6వ స్థానానికి పైకి వచ్చింది. ఇప్పుడు 6 అంటే టాప్ 10లోకి వచ్చేసారు. 6వ ర్యాంక్లో ఉంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం ర్యాంకు 9వ ర్యాంకు ఉండేది. ఈ సంవత్సరం ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయి 13వ ర్యాంకుకి వెళ్ళిపోయింది తెలంగాణ. గత సంవత్సరం తెలంగాణ స్కోరు 55 ఉండేది. ఈసారి స్కోరు 57. అంటే పాయింట్లు 2 పెరిగినా ర్యాంకుల విషయానికి వచ్చినట్లయితే 9 నుంచి 13కి వెళ్ళిపోయింది తెలంగాణ. మరి బాగా ఉన్న ఈ రికార్డులు బాగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అని ఒకసారి మనం చూస్తే అన్నిటికంటే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం 80 మార్కులతోటి మధ్యప్రదేశ్, ఆ తర్వాత 78 మార్కులతోటి వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత 77 మార్కులతోటి ఒరిస్సా రాష్ట్రం, 70 మార్కులతోటి ఆ తర్వాత స్థానంలో ఉన్నది మహారాష్ట్ర, తమిళనాడు, ఇవి తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత కర్ణాటక, తర్వాత బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏంటి దీని అర్థం అంటే 2-3 అంశాలు మనం ఇక్కడ గమనించి చూడాలి. మనం ఈ 2 రాష్ట్రాల్లో ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా భూ రికార్డుల విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అందులో కీలకంగా భూ రికార్డులు భూమి వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా ఉండేటట్లుగా ధరణి కావచ్చు, మీ భూమి పోర్టల్ కావచ్చు, ధరణి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీ భూమి పోర్టల్ కావచ్చు, భూమి వాస్తవ వివరాల ప్రకారం సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ రికార్డులన్నీ కూడా అన్ని రకాల రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలను తగ్గించుకోవాల్సిన పని ఉంది. ఈ నివేదిక చాలా సవివరంగా ఉంది. ఏ ఏ అంశాలపై ఎక్కడెక్కడ ఉన్నాం, కంప్యూటరీకరణలో ఎక్కడున్నాము, అవైలబిలిటీలో ఎక్కడున్నాము, రిజిస్ట్రేషన్లో ఎక్కడున్నాము, సర్వేలు ఎక్కడున్నాము, ర్యాంకులు ఈ నివేదికలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ నివేదికను ఒకసారి చూసుకొని మరింత ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై హెచ్ఎంటీవీ నేలతల్లి నిర్వహిస్తోన్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలను ఇప్పుడు చూద్దాం. ఈ వారం వచ్చిన ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గట్చంద గ్రామం నుంచి అడుగుతున్నారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే 15 సంవత్సరాల క్రితం వాళ్ళ కుటుంబాన్ని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ భూమిని వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.
అట్లా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మ్యూటేషన్ చేయొద్దని అభ్యంతర పెడితే గత 15 ఏళ్ళుగా రెవెన్యూ రికార్డుల్లో ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని మ్యూటేషన్ చేయలేదు, భూమి వీరి చేతిలో ఉంది. ఇప్పుడు ఆ పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ధరణిలో గనక మళ్ళీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మా భూమి ఇతరుల పేరు మీద మ్యూటేషన్ అయిపోతుందా, మేమేం జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకసారి రిజిస్టర్డ్ దస్తావేజ్ కనుక ఉన్నట్లయితే ఆ రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రిజిస్టర్డ్ దస్తావేజు అమలు జరగాలి అంటే అమ్మిన వ్యక్తులు కూడా ఆ మ్యూటేషన్ జరిగే రోజున మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మిన వ్యక్తి తహసీల్దార్ ముందుకు వెళ్లకుండా మ్యూటేషన్ చేయడానికి కుదరదు. 1. 2, రిజిస్ట్రేషన్ జరిగిపోయి 12 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ విచారణ చేయకుండా మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు. 3వ అంశం ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే అది రిజిస్టర్డ్ దస్తావేజు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళి ఈ దస్తావేజుని రద్దు చేయించుకోవటమే మీకు ఉత్తమము. ఇప్పటికైనా సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని రద్దు చేయించండి. 2వ ప్రశ్న, 25 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాము. మా దగ్గర 2000 నుంచి 2012 మధ్యలో పన్ను కట్టిన రసీదు కూడా ఉంది. పహానీలో కబ్జాదారు కాలంలో మా పేరు కూడా వస్తుంది, మాకు లావణి పట్టా వస్తుందా అని చెప్పి ఇది వరంగల్ అర్బన్ జిల్లా నుంచి అడుగుతున్నారు, ఐనవోలు మండలం. సాధారణంగా ఎవరైతే శివాయి జమదారులు ఉంటారో అంటే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ భూమి మీద లావణి పట్టా పొందే అవకాశం ఉంటుంది. 2 విషయాలు అప్పుడు చూస్తారు. 1, ఆ ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి భూమి లేని పేద కాదా చూస్తారు. ఆ భూమి ఏదైతే సాగులో ఉందో అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి కాదా చూస్తారు. మీ సాగులో ఉన్న భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉండి మీరు గనక భూమి లేని పేదవాళ్ళనైతే లావణి పట్టా పొందొచ్చు. మీరు దరఖాస్తు చేయాల్సింది తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. తహసీల్దారే ప్రాసెస్ చేసి తర్వాత అసైన్మెంట్ రివ్యూ కమిటీకి అప్రూవల్కి పంపుతారు. ఇక్కడ మీరు వరంగల్ అర్బన్ జిల్లా అంటున్నారు. మండల కేంద్రానికి తెలంగాణలో ఎక్కడైనా సరే మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధి లోపల లావణి పట్టాలు ఇవ్వడానికి కుదరదు. 5 కిలోమీటర్ల పరిధి లోపల అసైన్మెంట్లు చేయకూడదని ప్రభుత్వ జీవో ఉంది. మీరు సాగు చేస్తున్న భూమి మండల కేంద్రం 5 కిలోమీటర్ల లోపల పరిధిలో ఉన్నట్లయితే లావణి పట్టా ఇవ్వడానికి వీలు కాదు. ఇక 3వ ప్రశ్న, ఇది ఎక్కడి నుంచి అనేది రాయలేదు. వీరు చెప్తున్నదల్లా ఏంటంటే కొంత భూమిని భూమి లేని పేదలకు ఇల్లు కట్టుకోవటం కోసం ఇంటి స్థలాలు కేటాయింపు జరిగింది. ఎవరైతే ఇంటి స్థలాలు పొందారో ఆ పొందిన వ్యక్తులు 6 సంవత్సరాలు గడిచిపోయినా సరే అక్కడ ఇంటి నిర్మాణాలు జరగలేదు. ఈ లోపల అక్కడున్న కొంతమంది వారికి ఇచ్చిన ఇంటి స్థలాలని ఇంకా ఇతరులకు అమ్ముకున్నారు. ఇప్పుడు ఏదైతే ఇంటి స్థలాలు ప్రభుత్వం ఇచ్చిందో వారి ఇల్లు నిర్మించుకోవడం చేయలేదు కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ భూములలో ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో భూమి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా ఎవరికైతే ఇంటి పట్టాలు వచ్చాయో అమ్మకుండా ఉన్న వాళ్ళకి ఏమైనా హక్కులు ఉంటాయని అడుగుతున్నారు. మొట్టమొదటిది, ఇంటి స్థలాలైనా వ్యవసాయ భూమి అయినా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు అసైన్మెంట్ పట్టాలు అమ్మటానికి వీల్లేదు. కొనుగోలు చేస్తే ఆ భూముల మీద హక్కులు రావు. 2వది, ఆ పట్టాలోని ఒక నియమం ఉంటుంది. దేనికోసమైతే ఆ భూమి కేటాయింపు జరుగుతుందో 3 ఏళ్ల లోపల ఆ ఎందుకోసమైతే ఇచ్చారో దానికోసం ఆ భూమిని వినియోగించుకోవాలి. వ్యవసాయం కోసం ఇస్తే 3 ఏళ్లలో ఆ భూమిలో సాగులోకి తీసుకొచ్చుకొని వ్యవసాయం చేయాలి. ఇంటి స్థలం కోసం ఇస్తే 3 ఏళ్ల లోపల ఆ స్థలంలో ఇంటి నిర్మాణం జరగాలి. ఇక్కడ జరగలేదు, పట్టా షరతు ఉల్లంఘన జరిగింది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది. కానీ అలా తీసుకునేటప్పుడు నోటీస్ ఇచ్చి మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. మీ గనక నోటీసులు ఇవ్వకుండా తీసుకున్నట్లయితే దాని మీద చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరో ప్రశ్న, ఇది పెద్దపల్లి జిల్లా నుంచి అడుగుతున్నారు, తెలంగాణ. వీళ్ళ పట్టాభూమి అని ఉంది. 2017 భూ రికార్డుల ప్రక్షాళన జరిగేంత వరకు కూడా పట్టాభూములనే రికార్డులో వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ భూమిని వక్ఫ్ భూమి అని రికార్డులో పెట్టి నిషేధ జాబితాలో పెట్టారు. దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఒక భూమి కనుక వక్ఫ్ భూమి అని నిషేధ జాబితాలో పెట్టినట్లయితే దాని పరిష్కారం కోసం వక్ఫ్ బోర్డుకు వక్ఫ్ ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారుల పరిధిలో ఉండదు. ఇది గనక వక్ఫ్ భూమి అని చెప్పి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి దరఖాస్తు చేసుకొని ఆ జాబితాను తొలగించమని అడగాలి. అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు, లేదా సివిల్ కోర్టులో టైటిల్ సూట్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మరొక ప్రశ్న, ఇది ఎక్కడి నుంచి రాస్తున్నారో చెప్పలేదు కానీ
మేము గత 70 ఏళ్ళుగా ఒక 39 సెంట్ల చెరువు భూమిని సాగు చేసుకుంటున్నాము, దీనికి పట్టా వస్తుందా అని అడుగుతున్నారు. చెరువు భూమి, చెరువు పొరంబోకు లేదా శీకం భూములు ఏవైతే ఉంటాయో అవి అసైన్మెంట్ చేయకూడని భూములు. అలాంటి భూములకి పట్టాలు ఇవ్వడానికి కుదరదు. ఒకప్పుడు ఇట్లాంటి వాటికి ఏక్సాల్ పట్టాలని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఏక్సాల్ పట్టాలు ఇవ్వడానికి కూడా కుదరదు. మీరు ఎంతకాలం ఉన్నా అది సాగు చేసుకోవాల్సింది తప్ప దీనికి ప్రభుత్వం లవణి పట్టా లేదా డిఫామ్ పట్టా ఇవ్వడానికి వీలు కాదు. మరొక ప్రశ్న, ఇది ఆసిఫాబాద్ జిల్లా నుంచి అడుగుతున్నారు. 1964లో ఇనాం భూమి కొనుక్కున్నాం, మా కుటుంబము 6 ఎకరాల భూమి కొన్నాము. దాంట్లో ఇటీవల కాలంలో 3 ఎకరాల భూమికి ఓఆర్సీ కూడా వచ్చింది, కానీ ఇప్పుడు రెవెన్యూ రికార్డులో ఇతరుల పేర్లు, అమ్మిన వ్యక్తుల పేర్లే ఉన్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా ఓఆర్సీ పొందడానికి అవకాశం ఉంది. మీకు ఓఆర్సీ వచ్చిన భూమి కూడా ఇప్పటికి కనుక వేరే వాళ్ళ రికార్డులో ఉంటే ఈ ఓఆర్సీ నకలు పెట్టి తహసీల్దార్కి ధరణి ద్వారా దరఖాస్తు పెట్టండి, రికార్డుల మార్పు చేయమని. అట్లా కనుక చేయడానికి ఇబ్బంది ఉండి లేదా ఇతరుల నుంచి అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ ఓఆర్సీ ఆధారంగా మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాల్సి ఉంటుంది. ఓఆర్సీ ఉంటే ఆ భూమి మీద మీకు హక్కు వచ్చినట్లే, ఆ ఓఆర్సీ ఆధారంగా యాజమాన్య హక్కుల కోసం మీరు సివిల్ కోర్టులో దావా వేసుకోవాల్సి ఉంటుంది. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.